ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి చెల్లించాల్సిన 25,000 కోట్ల పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం నిర్ణయం ఏమిటి, అసలు ఎప్పుడు చెల్లిస్తారు, దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో యాక్చువల్గా మనకి ఇప్పుడు అసెంబ్లీ మరియు బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు జరగడానికి మార్చి 20వ తారీఖు వరకు కూడా జరుగుతాయని చెప్పేసి ఇటీవల మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో 20వ తారీఖుతో మనకి సమావేశాలు అయితే ముగుస్తాయి. సో 27వ తేదీన ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయండి. వన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయాక ఎన్నికల కోడ్ అయితే ముగుస్తుంది. దాని తర్వాత ఈ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల జమకు సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఉపాధ్యాయ వర్గాలు అందరూ కూడా. సో అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా నెలలు గడిచింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ తేదీన జీతాలు మినహా ఇంకా ఏ ఒక్క ప్రయోజనం కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇంకా క్లియర్ చేయలేదు. మేనిఫెస్టోలో చాలా అంశాలను అయితే పొందుపరచడం జరిగింది. ఉద్యోగ పెన్షనర్లకు త్వరలోనే అమలు చేస్తామని చెప్పేసి పిఆర్సీకి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవాలి. సో అయితే ఇటీవలే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో పిఆర్సీపై నిర్ణయాలు తీసుకోండి, పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించండి, సో ఈలోగా 30% ఐఆర్ ప్రకటించండి అని చెప్పేసి అంటున్నారు. సో ప్రభుత్వం ఈ ఉద్యోగ ఉపాధ్యాయ యొక్క సమస్యలను పరిష్కరించడంలో కాస్త అలసత్వం అయితే ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే దీనికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే చాలా ఆర్థికంగా వెనకబడి ఉందని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి ఆర్థికేతర బిల్లులకు సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలకి క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో త్వరగతిన ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ని అయితే వేగవంతం చేయడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే రావాలి. సో 30%తో ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటించాలి. ఇప్పటికే 2023 జూలై 1 నుంచి కొత్త పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. సో కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోకుండా వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.